ఓం గణపతి స్థపతి నమః. ఈ యొక్క వీడియోలో మనం గణపతి స్థపతి సొంత ఇల్లు ఆఫీసు చెన్నైలో ఉన్న దాని యొక్క ఫ్లోర్ ప్లాన్ని యథాతథంగా మనం యూజ్ చేసుకుందాము. వీటికన్నిటికంటే ముందు మనం చెప్పవలసింది ఏంటంటే, మోస్ట్లీ ఆలయ వాస్తు వేరు, ఇంటి వాస్తు వేరు అని చెప్తారు. కానీ ఇక్కడ ఒక పుస్తకంలో గణపతి స్థపతి ఈ రకంగా ఇచ్చారండి. ఆయన ఇంటిలో పలు ఆఫీసులు ఉన్నాయి. అందులో టెంపుల్ బిల్డర్స్ అంటే గణపతి స్థపతి అండ్ అసోసియేట్స్ అనేది టెంపుల్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ని డీల్ చేసేటటువంటి అసోసియేట్స్, మోస్ట్లీ స్థపతీస్ ఉంటారు. అదే రకంగా వాస్తు వేదిక్ డిజైనర్స్ అండ్ బిల్డర్స్ అంటే ఒక రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్కి ఈ వాస్తు వేదిక్ డిజైనర్స్ అనే బిల్డర్స్ అనే పేరు మీద చేసేవాళ్ళండి. సో దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గణపతి స్థపతి ఈ యొక్క స్థాపత్య వేదము ఆయం కట్టింది టెంపుల్కి వాడేవారు, ఇళ్ళకి వాడేవారు అన్నదానికి ఒక సభాముఖంగా ఒక వివరణ అనేది ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. కామన్ ప్రజానికం తెలుసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో. రెండు, మనం గణపతి స్థపతి వారి సొంత ఇల్లు ఒక గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్ని మనం ఈ యొక్క వీడియోలో చెప్పుకుంటున్నాము. ఎందుకు మనము చెప్పుకుంటున్నాము అంటే, ఈ ప్లాన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అని చెప్పుకునేటటువంటి రెండు అంశాలు అంటే టాయిలెట్స్ కానివ్వండి, పై ఫ్లోర్ అధిరోహించడానికి వేసేటటువంటి మెట్లు అవ్వండి, వీటిని వాస్తుపురుష మండలి బయట తన సొంత ఇంట్లో ఆయన ధర్మాన్ని చెప్పిన విధంగా కాకుండా ఆయన ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. రెండవది, ఆయన ఉత్తర ఈశాన్యం యొక్క ఎక్స్టెన్షన్లో మెట్లు వేసుకున్నారండి. అది ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతులు కానీ వీరు ఒప్పుకోరు. అందుకని ఆయన ప్లాన్తో పాటు ఒక వివరణ ఏమిద్దామని అనుకున్నాను అంటే, ఎందుకు ఉత్తర ఈశాన్యంలో గణపతి స్థపతి మెట్లు చూస్ చేసుకున్నారు అన్నదానికి గత 12 సంవత్సరాలుగా ఈ ధర్మంలోనే మునుగుతున్నాను, ఈ ధర్మంలోనే తేలుతున్నాను. కామన్ ప్రజానిత్యాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ఎందువల్లంటే, ఉత్తరంలో, తూర్పుల్లో, ఈశాన్యానికి దగ్గరగా బరువులు వేయరాదు అనేటటువంటిది విపరీతంగా. ఆ బరువులు అనేవి మెట్లు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పండితులు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఈ పండితులను ఫాలో అవుతున్నటువంటి కామన్ ప్రజానికం కూడా ఒప్పుకోలేని పరిస్థితులు ఏర్పడింది. కానీ ఇక్కడ మెట్లు ఎందుకు వేసుకోవచ్చు అనేది చెప్తాను. తర్వాత దీన్ని ఎందుకు ఇలా వక్రీకరించి ఉండవచ్చు అనేదానికి కూడా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఫస్ట్ థింగ్, మెట్లు ఎందుకు ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క ఉత్తర ఈశాన్యం సంబంధించి ఎక్స్టెన్షన్లో వారు తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రదక్షిణా క్రమంగా మనము ఈ ప్లాన్ చూసినప్పుడు ఈ చూడండి, ఇది తూర్పు సింహద్వారము, ఇది ఉత్తర భాగం అన్నమాట. ఉత్తర భాగంలో ఒక ఉత్తరం ఎక్స్టెన్షన్ తీసుకొని మెట్లును టాయిలెట్స్ ఇచ్చుకున్నారనమాట. సో ఉత్తరం దగ్గర ఉన్నటువంటి ఆ పైన 6వ పాదం అంటే 4వ పాదం అటుపక్క నుంచి చూసినప్పుడు బయటకు వచ్చి ప్రదక్షిణాక్రమంగా బయటికి వెళ్ళే విధంగా మెట్లు వేశారనమాట, పైకి ఎక్కే విధంగా. ఎందుకు గణపతి స్థపతి ఈ రకంగా ఇచ్చున్నారంటే, ఉత్తరంలో ఈశాన్యం మొదలుకొని ఉత్తర మధ్య భాగం వరకు ఉన్న 1, 2, 3, 4 మోస్ట్లీ ఈ 4 పాదాల్లోనూ ఎంట్రీ అనేది కూడదు అని చెప్పి, అంటే మెయిన్ ఇంటికి సింహద్వారం కింద పెట్టుకునేదానికి కూడదు అని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట. అందువల్ల అక్కడ మెయిన్ ఎంట్రీ అనేదానికి ఓపెనింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ స్పేస్ని అక్కడ ఆయన మెట్ల కింద చూస్ చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఇది. రెండవది, బరువులు అనేటటువంటిది ఎందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి ఇచ్చే వివరణ, మనం ఇల్లు కట్టుకునేటటువంటి స్థలము ఏదైతే జియోగ్రఫికల్ ఏరియా ఉన్నదో, ఆ యొక్క ఏరియా ఒకే లెవెల్గా ఉండే విధంగా చూసి
ఇల్లు కట్టుకోండి అని చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అని చెప్పి. కానీ ఇక భూమి మీద ఎర్త్ ఒక ఎక్స్పోజర్ తను ఎలా చేసుకుంటుందంటే కొన్ని చోట్ల పల్లంగాను, కొన్ని చోట ఎత్తుగాను, కొన్ని చోట కొండలు, గుట్టలు, నదులు, సరస్సులు, ఎడారులు, మంచి చక్కని పంట పొలాలు, ఈ అప్ అండ్ డౌన్స్తో ఉంటుంటుందండి. సో ఇక్కడ ఒకవేళ ఒక లెవెల్గా లేకపోతే మీరు దక్షిణం ఎత్తు, అదే రకంగా దానికి ఆపోజిట్గా ఉత్తరం పల్లం ఉన్నటువంటి నేల తీసుకొని అక్కడ మీరు కట్టుకునేటటువంటి స్థలంని ఒక లెవెల్ చేసుకొని కట్టుకోమని చెప్పారు. అది మొత్తం ఏరియాకి సంబంధించిందండి, మన ప్లాట్కి సంబంధించింది కాదు. అదే రకంగా ఒకవేళ పశ్చిమం పక్కన ఎత్తుగా ఉండి తూర్పు పక్కన పల్లంగా ఉండే భూమి ఎంచుకో అన్నారు. అదే రకంగా నైరుతి ఎత్తు, ఈశాన్యం పల్లము జియోగ్రఫికల్గా కలిగి ఉండాలి, అలాంటి దాన్ని ఎంచుకోమని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకోమన్నారు. ఎందుకంటే ఆ రకంగా ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ఈ 3 పద్ధతులు మంచివని చెప్పి స్థపతి చెప్పడం అనేది మనకు జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఈ యొక్క ఉత్తరము, తూర్పు, ఈశాన్యాలు, పల్లం అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని వక్రీకరించి ఆ యొక్క పల్లాలేమో తేలికైపోయినాయి. అదే రకంగా ఇంటి లోపల ఈశాన్యంలో ఉండేటటువంటి వాటర్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో అది అలా నైరుతిలో ఉన్నటువంటి ఎర్త్ ఎలిమెంట్ని కంపారిటివ్గా చేసుకొని అక్కడ బరువులు ఉండరాదు, చందరాజు అనేటటువంటి ఒక మిస్కన్సెప్షన్ అనేది డెవలప్ చేశారు. ఈ పల్లాలు, బరువులు, ఎత్తులు ఇవన్నీ మనం ఎంచుకునేటటువంటి నేలకు సంబంధించినవండి. మన యొక్క ఇంటి యొక్క ఈశాన్యాల్లో, ఇంటి యొక్క ఉత్తరాల్లో, ఇంటి యొక్క తూర్పుల్లో ఎక్స్టెన్షన్ చేసుకోవడం ద్వారా మెట్లు వేసుకోవచ్చండి. స్థపతి తన సొంత ఇంటిలో ఉత్తర ఈశాన్యంలో ఎక్స్టెన్షన్ తీసుకొని చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈశాన్యంలోని మూల కోరుగా ఉన్న భాగం వదిలిపెట్టి 2 పాదాలు ఎక్స్టెన్షన్ తీసుకొని ఆయన ముందుకు వెళ్ళారండి. అక్కడ ఈశాన్యంలో ఏదో ఘోరాలు జరిగిపోతాయి, ఈశాన్యంలో బరువులు వేసేస్తున్నారు అనేది కాదు అక్కడ లెక్క. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ గణపతి స్థపతి ఈ యొక్క 2D ప్లాన్ తీసుకొని మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఆయన జన్మ నక్షత్రం ఏంటి, ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఏ నక్షత్రాన్ని ఎంచుకున్నాడు, ఇదే ప్లాన్ని మనం ఒక చక్కగా మనము స్కెచ్అప్లో తీసుకొని వారు ఏ రకంగా స్పేసెస్ని ఒక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ డెవలప్ చేసుకున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా అందులో ఆయన పూజాగృహం అనేది ఈశాన్యంలో ఇచ్చుకోలేదండి. అంత పెద్ద ఆయన ధర్మం తెలిసిన వ్యక్తి తన సొంత ఇంటిలోనే ఈశాన్యాన్ని తనకి స్థపతిస్ రూమ్ అని చెప్పి తన గదిలో ఉండేవాళ్ళు అండి. ఈశాన్యంలో తన పడక గది కింద ఆయన వాడుకునేవాళ్ళు. ఇక్కడ ఉత్తరంలో చక్కగా ఆఫీస్ అనేది పెట్టుకునేవాళ్ళు. అదే రకంగా వాయు భాగాన్ని కూడా ఆయన ఆఫీస్ కిందే వాడుకున్నారు. తూర్పు ఎంట్రీ అంటే 4th పాదా ద్వారా ఎంట్రీ అవుతూ విజిటర్స్ లాంగ్ కింద అదంతా పెట్టుకున్నారు. ఆయన చేసిన డిజైన్స్ ఇవన్నీ చక్కగా పశ్చిమం పక్కగా ఉన్న విభాగంలో ఏర్పాటు చేసేవాళ్ళు. అదే రకంగా పూర్తిగా ఆగ్నేయం అనే దాంట్లో ఒక డ్రాఫ్టింగ్ హాల్ అనేది పెట్టి ఆగ్నేయము, దక్షిణము సంబంధించినటువంటి 2 జోన్స్ను ఆయన ఒక డిజైన్ స్టూడియో కింద చేసుకునేవాళ్ళు. నైరుతిలో ఏదైనా కాన్ఫరెన్సెస్ ఏదైనా ఉంటే ఈ యొక్క డ్రాఫ్టింగ్ హాల్లోంచి నైరుతిలోకి వెళ్ళే విధంగా పెట్టుకొని ఈ యొక్క దక్షిణం పక్కన ఎక్స్టెన్షన్ తీసుకొని ఒక టాయిలెట్స్ పెట్టుకున్నారండి. అదే రకంగా సూత్రాస్ వెళ్ళే విధంగా ఆయన అంత చక్కగా ఓపెనింగ్స్ ఏ రకంగా ఆయన పెట్టారు అనేది కాస్త మీరు అబ్జర్వ్ చేయాలి. సో మనము ఇటువంటి మహనీయుల యొక్క ప్లాన్స్ని ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే ఒక కామన్ ప్రజానికం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఒరిజినల్ కొలతలతో ఈ యొక్క డిజైన్ని మనం రీకన్స్ట్రక్షన్ చేసి స్థపతి ఏం చెప్పాలనుకున్నారనేది మన కామన్ ప్రజానికాన్ని తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.